హాయ్ గాయస్, హెల్త్కు ఎంతో మంచిదైన కంది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందైతే స్టవ్ మీద బాండీలు పెట్టి స్టవ్ వెలిగించి ఇలా ఫస్ట్ అయితే హైలో పెట్టి తర్వాత స్లిమ్లో పెట్టి లైట్గా వేపుతూ ఉండాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లిమ్లోనే పెట్టి వేపుకోవాలి. తర్వాత అయితే కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకొని తర్వాత అదే బాండీలు స్టవ్ మీద పెట్టి తర్వాత కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత మళ్ళీ అది మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత అదే బాండీలలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని లైట్గా వేపుకోవాలి. ఇలా అయితే నూనె కాలిన తర్వాత ఇలా పచ్చిమిర్చి వేసి లైట్గా వేపుకోవాలి. ఇలా వేగిన పచ్చిమిర్చిని ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త ఆరనిచ్చి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తర్వాత 2 టమోటోస్ అయితే 4 పీసెస్గా కట్ చేసి ఇలా బాండీలలో వేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి లైట్గా వేపుకొని తర్వాత మూత ఉంచి మెత్తగా ఉడికే వరకు ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పక్క నుంచి ఫస్ట్ అయితే ముందుగా మనం మిక్సీ జార్లో జీలకర్ర, కందిబెళ్ళు, కొంచెం సరిపడినంత ఉప్పు, తర్వాత కొంచెం చింతపండు, తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు వేసి బరకగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి. ఇలా బరకగా రుబ్బిన తర్వాత టమోటోస్ అయితే వేసి మళ్ళీ ఒక 2 సతి తిప్పి ఆఫ్ చేయాలి మిక్సీ జార్. ఇలా అయితే బరకగా పచ్చడి బరకగానే ఉండాలి. తర్వాత అయితే పోపు కోసం నేనైతే బాండీలు పెట్టి తర్వాత ఫస్ట్ ఆవాలు వేసి తర్వాత జీలకర్ర వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అయితే ఒకటి వేసి లైట్గా వేపాను. ఇదైతే బ్రౌన్ కలర్ రాకూడదు. ఇలానే ఉన్నప్పుడే ఈ పోపులోకి మనమైతే పచ్చడి తీసుకోవాలి. ఇలా పచ్చడి తీసుకొని పోపు అంతా కలిసే వరకు కలుపుకోవాలి. అంతేనండి, పచ్చడి అయితే చాలా బాగా ఉంటుంది. ఈ పచ్చడి మనం రోట్లో చేసినట్టు టేస్ట్ వస్తుంది. ఈ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. చపాతీలోనైనా తినొచ్చు.